ఓం నమో వెంకటేశాయ. నేను సూర్యనారాయణ ఆచార్య గురూజీ. సో, ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో, ఈరోజు చాలామంది నా కస్టమరు ఒక టాపిక్ గురించి అడగాలనుకుంటున్నారు. సో, అంగారక దోషము. అంగారక దోషం అంటే ఏంటి? అంగారక దోషం అంటే ఎలా వస్తుంది? కుండలిలో అంగారక దోషం ఉంటే ఏమవుతుంది? సో, అంగారక దోషం వల్ల కలిగే పాజిటివ్ రిజల్ట్స్ ఏమి? అంగారక దోషం వల్ల కలిగే నెగెటివ్ రిజల్ట్స్ ఏమి? అంగారక దోషాన్ని ఎలా చానలైజ్ చేసుకోవాలి? ఎలా మంచిది చేసుకోవాలి? దాన్ని ఎలా డైవర్ట్ చేసి ఆ ఎనర్జీని బాగా చేసుకోవాలి. సో, అంగారక దోషం నుంచి దానికి తగిన రెమెడీ ఏం చేయాలి? ఇవన్నీ నేను ఈరోజు చెప్తాను. సో, అంగారక దోషం అంటే కుండలిలో ఏమవుతుందంటే సో, రాహుతో కుజుడు, కుజుడితో రాహు ఏదైనా ఏ ఒక్క వాళ్ళిద్దరూ ఒక కంజంక్షన్. ఒక 10 డిగ్రీలో కుజుడు, ఒక 15 డిగ్రీస్‌లో రాహు ఉన్నాడనుకోండి. సో, రాహు, కుజుల ఒక కాంబినేషన్ చాలా నెగెటివ్ అనమాట. ఎందుకు అని చెప్తానంటే, ఫస్టే కుజుడు అంటే ధైర్యము, పరాక్రమము, సాహసం అని చెప్తాము. సో, కుజుడు ధైర్యానికి, సాహసానికి, పరాక్రమానికి అండ్ కుజుడు బోల్డ్‌గా యాక్షన్ ఏదైతే ఒక బోల్డ్ యాక్షన్ డెసిషన్ తీసుకుంటారో అవన్నీ కుజుడనమాట. సో, స్పోర్ట్స్ కుజుడే. సో, ఫిజికల్ ఎక్సర్‌సైజ్ ఏదైతే చేస్తామో అది కుజుడే. సో, ధైర్యం అన్నీ కుజుడే. సో, ఇలాంటి కుజుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కుజుడే అగ్రెసివ్ నేచరు, చాలా కోపిష్ఠుడు, చాలా అగ్రెసివ్ నేచరు, బిహేవియర్ ఉన్న ప్లానెట్. సో, ఇలాంటి కుజుడితో పాటు రాహు అంటే మరొక క్రూయల్ ప్లానెట్. అంటే అబ్సెషన్, ఇల్యూజన్ రావడము, భ్రమ కలిగించడము, కన్‌ఫ్యూజన్‌లు కలిగించడము. రాహు అబ్సెషన్ అంటే అన్నీ ఇప్పుడు ఒకరికి ఏదో ఒకటి కావాలనుకుంటే అది ఆశ. సో, అన్నీ నాకే కావాలి. ప్రతి ఒక్కటి కూడా నేనే చేసుకోవాలి అనడము రాహు ఒక అబ్సెషన్ అనమాట. అంటే రాహు అబ్సెషన్ అంటే హంగర్ అని చెప్తాము. అంత ఆకలి అని చెప్తాము. అలాంటి ఆకలి ఉంటుంది. ప్రతి ఒక్క విషయం గురించి అలాగే ఉంటుంది. వాళ్ళకి అన్నీ కావాలని అంటుంటారు. ఇలాంటి రాహు, కుజుడితో చేరుకుంటే ఏమవుతుందంటే, సో, మొదలే మండే ఒక అగ్ని కుజుడు. సో, కుజుడితో రాహు చేరుకుంటే ఇంకా అది కెరోసిన్ లాంటిది. కెరోసిన్ లేదా పెట్రోల్ లాంటిది ఇంకా అది బర్స్ట్ అయితుంది. సో, ఇలాంటి ఒక బర్స్ట్ అయ్యే ఎనర్జీ అవుట్‌పుట్ ఏమవుతుందంటే బాగా అగ్రెసివ్ బిహేవియరు, బాగా షార్ట్ టెంపరు, బాగా గొడవలు పడడము. వాళ్ళకి ముందేమవుతుందని ఆలోచించరు. ఏదో గొడవలు చేసేస్తారు. ఫైనాన్షియల్ కండిషన్ చాలా ప్రాబ్లమ్స్‌లో ఉంటుంది వాళ్ళకి. ఎలాంటోళ్ళకి ఏదైనా ఒకటి కేస్‌లో పడడము, దానికి డబ్బులు పే చేయడము, లేదా ఏదైనా ఒక లాస్‌లో సడెన్ ఫైనాన్షియల్ లాస్ అవ్వడము. మ్యారిటల్ లైఫ్ కూడా హ్యాపీగా ఉండదు. కుజుడితో రాహు ఉంటే అలాంటోళ్ళకి అది అబ్బాయితో ఉంటే అమ్మాయి బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. అమ్మాయి జాతకంలో ఉంటే అబ్బాయి బాగా ఇబ్బంది పడుతుంటారు. సో, ఇలా సిట్యుయేషన్ అవుతే దీనికి ఏం చేయాలి? సో, బాగా ఇబ్బంది పడడానికి రీజన్ ఏంటంటే కుజుడు అగ్రెషన్‌తో పాటు రాహు ఉన్నాడు కాబట్టి బాగా బోల్డ్ యాక్షన్ అండ్ బాగా గొడవలవుతూ ఉంటాయి. సో, దీనివల్ల వాళ్ళ మ్యారిటల్ హ్యాపీనెస్ అనేది చెడిపోతుంది. సో, దీనివల్ల కుజుడు, రాహు ఎవరి జాతకంలో ఉంటుందో అలాంటోళ్ళకి ల్యాండ్ డిస్ప్యూట్ కూడా ఉంటుంది. సో, చాలామంది నాతో చెప్తూ ఉంటారు, "గురువుగారు మేము చాలా ల్యాండ్ తీసుకున్నాము, కొన్నాము. కానీ ఆ ఇల్లు కట్టడానికి కాలేదు. 10 ఏళ్లయింది, 15 ఏళ్లయింది, 20 ఏళ్లయింది ఇల్లు కట్టట్లే కట్ట కట్టదా కట్టడానికి అవ్వట్లేదు" అని చెప్తారు. సో, కట్టడానికి అవ్వకపోతే ఏమవుతున్నాయంటే అక్కడ అంగారక దోషం ఉంటుంది. సో, ఈ అంగారక దోషము బై ఛాన్స్ ఏదైనా ఈ అంగారక దోషము 6 స్థానమో, 8 స్థానమో, 12 స్థానంలో ఉంటే 6 స్థానం అంటే యూజువల్‌గా అప్పులు, బాధలు, ప్రాబ్లమ్స్, కోర్ట్ కేసులు, లిటిగేషన్ ఇలాంటివి. సో, 8 స్థానము సడెన్ డెత్, అన్‌ఎక్స్‌పెక్టెడ్ ఈవెంట్స్, క్రోనిక్ హెల్త్ ఇష్యూస్, యాక్సిడెంట్ లాంటిది. సో, 12వ స్థానము హాస్పిటలైజేషన్, జైలు లిబరేషన్. సో, 6, 8, 12 కంప్లీట్‌గా నెగెటివ్. సో, ఇలాంటి ఒక పొజిషన్‌లో 6 స్థానంలో కుజుడు, రాహు. కుజుడు ఒక ఎక్సెప్షన్ ఉంది. 6 స్థానంలో కుజుడు కానీ, రాహు కానీ ఉంటే అలాంటోళ్ళు బాగా కోర్ట్ కేస్‌ని బాగా డిఫీట్ చేస్తూ ఉంటారు. బాగా కోర్ట్ కేస్‌ని హ్యాండిల్ చేస్తారు. అలాంటోళ్ళు బాగా శత్రువుల్ని ఎదిరిస్తారనమాట. శత్రువు అంతా రాజ్యోగం ఉంటుంది. సో, కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ తప్పట్లేదు. బాగా అప్పులైతాయి. బాగా ప్రాబ్లమ్స్ అవుతాయి. అలాగే అష్టమంలో ఉంటే 6, 8, 12 స్థానంలో ఉంటే యాక్సిడెంట్‌లు కూడా అయ్యి చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో, కుజుడు, రాహు 6, 8, 12లో ఉంటే బాగా కేర్‌ఫుల్‌గా ఉండాలి. అలాగే యాక్సిడెంట్‌లనే కాదు, హెల్త్ ఇష్యూస్ కూడా అయిపోతుంది. కుజుడు, రాహు ఉంటే కుజుడు అంటే బ్లడ్. మా యొక్క బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా అయిపోతుంది. బాగా బీపీ రిలేటెడ్ ఇష్యూస్, దాని నుంచి స్ట్రోక్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలా 6, 8, 12 స్థానంలో కుజుడు ఉంటే బాగా ఇబ్బందులు పడతారు. అండ్ అలాగే మ్యారిటల్ లైఫ్ కూడా చాలా ఇదైపోతుంది. కుజుడు, రాహు సప్తమంలో ఉన్నాడనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంగారక దోషం సప్తమంలో జరుగుతుంటే పార్ట్నర్ అంటే వచ్చే ఒక అమ్మాయి
ఈ సపోర్ట్ చేయదు. అండ్ ఇతనికి కూడా అలా బాగా గొడవలు చేస్తూ ఉంటాడు. సప్తమంలో ఉంటే మ్యారేజ్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కుజుడు సప్తమంలో వస్తే కుజదోషం అవుతుంది. అక్కడే ఏదైనా శుభగ్రహం ఉంటే మంచిది. కానీ రాహు ఉంటే చాలా మ్యారిటల్ లైఫ్‌లో అప్స్ అండ్ డౌన్స్ అనేది అవుతుంది అని శాస్త్రం చెప్తుంది. సో, అంగారక దోషము చాలా నెగెటివ్ రిజల్ట్స్ అనేది ఇస్తుంది. యూజువల్‌గా దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి? దీనికి రెమెడీస్ ఏంటి? సో, అంగారక దోషం ఇంత చాలా బాధ ఇబ్బందికరంగా ఉంటే, సో, అంగారక దోషం ఉన్నవాళ్ళు వాళ్ళ ఎనర్జీని ప్రాపర్‌గా చానలైజ్ చేసే ఒక వేని దొరకాలి. అంటే వేని వెతుక్కోవాలి. ఏమి ఒక వాళ్ళ ప్రాపర్ వే అంటే మార్షల్ ఆర్ట్స్‌కి వెళ్ళడము. మార్షల్ ఆర్ట్స్‌లో బాగా మంచిది పవర్‌ఫుల్‌గా ఉంటారనమాట అంగారక దోషం ఉన్నవాళ్ళు. అది కాకపోతే పోలీస్‌కెళ్ళడము, ఆర్మీకెళ్ళడము. వాళ్ళ ఎనర్జీని ఇలా చానలైజ్ చేస్తే వాళ్ళంత పర్ఫెక్ట్‌గా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తారు. అండ్ లైఫ్‌లో అలాగే పేరు ప్రతిష్ట కూడా సంపాదిస్తారు. సో, అంగారక దోషం ఉన్న వాళ్ళకి బెస్ట్ సూటబుల్ జాబ్స్ ఇది. సో, ఇది కాకపోతే వాళ్ళు జిమ్ ట్రైనర్ కూడా అవ్వచ్చు. సో, ఫిజికల్ ఎక్సర్‌సైజ్, స్పోర్ట్స్ ఇలాంటిది కూడా అంగారక దోషం వోళ్ళు బాగా పర్ఫెక్ట్‌గా చేస్తారనమాట. సో, ఇవన్నీ ఛానలైజ్ ఇలా ఒక ఎనర్జీని డైవర్ట్ చేసి ఛానలైజ్ చేసుకోవచ్చు. సో, ఇది కాకుండా సో, ఇప్పుడు రెమెడీస్ ఏంటి? రెమెడీ సంగతికొస్తే హనుమాన్ చాలీసా రోజు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాని జపించడము, లేదా వినడము, వినాయకుడికి పూజలు చేసుకోవడము, వినాయక చవితి వస్తుంది. మంగళవారం రోజు దాన్ని చేయడం వల్ల, సో, వాళ్ళ కోపాన్ని కంట్రోల్‌లో పెట్టుకోవడం వల్ల, ఎవరికి బాగా ఇబ్బందులవుతుంటాయి. విష్ణు సహస్రనామం కూడా వినొచ్చు అంగారక దోషం ఉన్నవాళ్ళు. అండ్ అలాగే వాళ్ళు అంగారక దోషం ఉన్నవాళ్ళు కుజగ్రహ యంత్రము, రాహుగ్రహ యంత్రం అని కూడా పెట్టుకోవచ్చు. వాళ్ళ దగ్గర కుజ, రాహు యంత్రంని సెపరేట్‌గా పెట్టుకోవాలి. కుజుడి యంత్రం పెట్టుకొని, రాహుగ్రహ యంత్రంని ఇంట్లో ఇంట్లో పెట్టుకోవాలి. అప్పుడు అంగారక దోషం సివియారిటీ లెవెల్ తగ్గిపోతుంది. అండ్ అది కాకుండా ఇంకా వేరే ఏం చేశారంటే కుజగ్రహ మంత్రము. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః అని 108 సార్లు రోజు 48 డేస్‌కి జపం చేసుకోవడము. అండ్ అలాగే రాహు మంత్రం ఓం బ్రాం బ్రీం బ్రౌం సహ రావే నమః అని 48 డేస్‌కి డైలీ 108 టైమ్స్ జపం చేయడం వల్ల వాళ్ళకి ఒక నెగెటివ్ ఇంటెన్సిటీ తగ్గుతుంది. వాళ్ళకి అన్నీ మంచిదవుతుంది. సో, ఈ కుజుడు, రాహు కాంబినేషన్ ఉన్న వాళ్ళు ఈ ఒక రెమెడీస్ అన్నీ చేయాల్సొస్తుంది. అండ్ బాగా ఎస్పెషల్లీ నరసింహస్వామిని, ఆంజనేయ స్వామిని పూజ చేసుకోవడం వల్ల వాళ్ళ కోపం కంట్రోల్‌లో ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా మంచిదవుతుందని శాస్త్రం చెప్తుంది. కుజుడు, రాహు కాంబినేషన్ ఉంటే ఈ ఒక రెమెడీ చేసుకోండి మంచిదవుతుంది. ధన్యవాదాలు.